హాయ్ హలో. చికెన్ శాండ్విచ్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుని బోన్లెస్ చికెన్ అయినా సరే, చికెన్ బ్రెస్ట్ పీసులనైనా సరే వేసుకోవాలి. దానిలోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా చికెన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కల్ని వేసుకొని టొమాటో ముక్కలను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యూకుంబర్ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోవాలి. చికెన్ని వేసేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను కారం, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను సోయా సాస్ని కూడా వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. 1 స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, 1 స్పూను మయోనీసు, 1 స్పూను టొమాటో కెచప్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ శాండ్విచ్ కోసం చికెన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని బ్రెడ్స్లో పెట్టేసుకొని బ్రెడ్స్ని అటు ఇటు కూడా 2 వైపులా టోస్ట్ చేసేసుకోవడమే. మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లోనైనా టోస్ట్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ పైన పెనం పెట్టేసుకొని బటర్ రాసుకొని స్టవ్ పైన అయినా టోస్ట్ చేసుకోవచ్చు. చీజ్తో చికెన్ శాండ్విచ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం చీజీ చికెన్ శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్, ఏం కాదండి. బ్రెడ్ స్లైసెస్ పైన చీజ్ వేసుకొని చికెన్ స్టఫ్ని పెట్టేసుకొని పైన ఇంకాస్త చీజ్ని పెట్టుకొని క్లోజ్ చేసుకొని టోస్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చీజీ చికెన్ శాండ్విచ్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన ఈ చికెన్ శాండ్విచ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.